నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికి చాలా మంది అరెస్ట్ చేసిందండి. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎట్లాంటి నిబంధనలకు మీరు అనుగుణంగా నడవట్లేదు అనిపిస్తుంది? ఇప్పుడు మాకు ముందుగా ఇంత ముందు క్లినిక్స్ అని ఉండే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోండి అనే గవర్నమెంట్ చెప్పింది. డాక్టర్ అనే పదం ఉండకూడదని చెప్పింది. ఆ విధంగా మేము ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని డాక్టర్ అనే పదం వాడకుండా మేము చిన్న క్లినిక్ లాగా అంటే జస్ట్ ఒక టేబుల్ పెట్టుకొని మేము ఏమైనా కష్టం వచ్చిన నష్టం వచ్చిన కళ్ళు తిరిగి పడిపోయినా బీపీ చెక్ చేసి మాతో అయినంత వరకు గోలిచ్చి లేదంటే మేము పెద్ద హాస్పిటల్కి మేము రిఫర్ చేయడానికి మేము ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సిటీలో కాకుండా గ్రామీణాలలో చూసుకుంటే ఏ కష్టం వచ్చినా ఏ పాము పట్టినా ఏదైనా ఫస్ట్ వచ్చేది ఆర్ఎంపీ వైద్యుడే. ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక మన డబ్బులు ఉన్నా లేకున్నా కానీ మా ఇంటి మనిషి అనేది వస్తారు. ఇప్పుడు ఏది చిన్న జరపాటు వచ్చినా కానీ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. అది మేము ఇచ్చేది వేరు. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో పోతే వేల బిల్లులు వాళ్ళు కట్టుకోలేరు. రోజు కష్టం చేసుకుని 100-200 రూపాయలు వస్తాయి. వాళ్ళ హాస్పిటల్లో పోయి అది ఒక చిన్న రోగాన్ని కూడా పెట్టుకోవాలంటే అది కాని పని. ఇప్పుడు ఇదే ఎంబీబీఎస్ వైద్యులు కానీ పెద్ద చదువుకున్న వాళ్ళు 6 గ్రామాలలో ఇట్లా 24 గంటల సేవ చేయాలంటే కాని పని. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెడికల్ వైద్యులు ఎక్కువ రావడము, ఇప్పుడు కాలేజీలు ఎక్కువ అవడం వల్ల స్టూడెంట్లు వస్తున్న నెపంతో మమ్మల్ని మేమంతా మేము క్లోజ్ చేసుకున్నట్టు మా మీద రైటింగ్స్ చేస్తున్నారు. మా దాంట్లో కూడా ఒకరిద్దరు కొన్ని చిన్న కేసులు అంటే అబార్షన్ చేయడం కొన్ని ఉన్నారు. 60,000 మందిలో ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు ఒక్క కారణం చూపించి అందరి మీద దొంగ ముద్రలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి హాస్పిటల్ చేరువలో ఉండవు. ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ఎలాంటి అత్యవసర విషయం ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్ఎంపీలే గుర్తొస్తారు. ఇట్లా ప్రభుత్వ వైఖరి ఎట్లా చూసుకోవచ్చు? అయితే ఇప్పుడు అది అందరికి కూడా గవర్నమెంట్ సీఎం సార్ కూడా తెలుసు అవన్నీ. కాకపోతే వాళ్ళకి వచ్చే ప్రెజర్స్ వాళ్ళకి వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు కూడా ఏంటంటే కొన్ని లిమిట్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ఒక గుర్తింపు లాగా ఇవ్వాలని మా కోరిక అండి. ఇప్పుడు ఏంటంటే మేము పెద్ద అన్నిటి పోయి మేము సెలైన్లు పెట్టడం మాది మేము చేయట్లేదు. కాకపోతే కూడా చెప్తా ఉంది ఇంజక్షన్ కానీ సెలైన్స్ కానీ ఇవ్వద్దని చెప్తుంది. మేము కూడా ఏమంటున్నాం మాకు కూడా కొన్ని లిమిట్స్ వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు మా అర్హత ఎంతవరకు ఉంటుంది మేము ఎంతవరకు ఇవ్వాలో మాకు అట్లా ఇచ్చి మాకు గుర్తింపు ఇవ్వాలని కోరికండి అంతే. ఎన్ఎంసీ చట్టం తీసుకురాబోతున్నారు. ఎన్ఎంసీ చట్టంలో ఏముంది అసలు ఎట్లాంటి నిబంధనలు? ఎన్ఎంసీ చట్టంలో నేషనల్ మెడికల్ యాక్టంలో అది ఏంటంటే ఇంజక్షన్ వాడకూడదు, కొన్ని యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు అని ఉన్నది. కాకపోతే మేము ఎవరం ఏం చేయట్లేదు. మాకు గుర్తున్నంత మాకు చిన్న పారాసిటమాల్ గోలించుకుంటాం, మా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ పెయిన్ కిల్లర్ విచ్చుకుంటాం, అంతవరకే తప్పితే కానీ మేము కూడా మా దాంట్లో ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు అందరూ. ఇప్పుడు ఎందుకంటే కౌన్సిల్ ఇవన్నీ రైటింగ్స్ అవుతున్నాక కూడా ఎవరు కూడా అంత వైద్యం కూడా పెద్దగా చేయట్లేదు. ఉన్నంతలో వచ్చి చేసాను మా గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేయడము అట్లాంటివి చేస్తున్నాం అంతే. ప్రభుత్వం ఒకవేళ అయినా కూడా వినకపోతే ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ధర్నా చౌక్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. అయినా వినకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఉండబోతుంది. నెక్స్ట్ కార్యాచరణ ఏముంటది అంటే ఇప్పుడు చేతులు మా బాధను మేము వెళ్ళకుంటాం. ఇప్పుడు ఉన్న సీఎం దగ్గర కూడా వెళ్తాం. ఆల్రెడీ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళ దృష్టిలో ఉంది దీనికి ఏదో ఒకటి అనేది ఉంది. కాకపోతే ఏంటంటే అంత రానప్పుడు మా వ్యవస్థని రద్దు చేయాలని జీవో వచ్చినప్పుడు మా అందరు కూడా ఒక ఆధారం చూపించి మేము ఎట్లా బతకాలో మాకు చూపించి వాళ్ళు ఆ జీవో పెట్టేస్తే బాగుంటది. ఎందుకంటే మా మీద నమ్ముకుని మా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు చదివిపోయాలన్నా కానీ మా కుటుంబాన్ని చూసుకోవాలంటే కూడా డబ్బులు లేనప్పుడు ఆత్మహత్యలు తప్ప మాకు వేరే పరిస్థితి లేదండి. ప్రభుత్వం మీరు నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇంతమంది అరెస్ట్ చేశామని చెప్తా ఉంది. మరి దీనిపైన మీరు ఏం అయితే నిబంధనలు పాటించాను వాళ్ళ మీద రైట్ చేయండి, కానీ అందరినీ ఇట్లా చేసి అందరినీ దొంగలుగా నకిలీ అనేది ఒకటి మెయిన్ తీసేయాలంటే అది నకిలీ అనే పదమే తీసేయాలి. నకిలీ అనే ఎవరిని అంటారు? దొంగ సర్టిఫికెట్లు పెట్టుకునే వాళ్ళని ఎంబీబీఎస్ చదువుకున్న ఎంబీబీఎస్ చేసి ఎండీలు అని ఫోటోలు పెట్టుకున్న వాళ్ళని నకిలీ అంటారు. మేము ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకునే ఉన్నాం. మేము అందరు లోకానికి కూడా తెలుసు అది ఏంటంటే మేము ఆర్ఎంపీ వైద్యులం అనేది తెలుసు, మేము చదువుకోలేదని కూడా తెలుసు. అట్లాంటి మామూలు పేపర్లలో నకిలీ అనేది మెయిన్ అదనేది ఖండించాలి. గవర్నమెంట్ కూడా దాని విషయాలు సీరియస్ గా పరిగణించాలనుకో. థ్యాంక్ యూ.